వరల్డ్ ఎర్త్ డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన మనం జరుపుకుంటున్నాం. 2024వ సంవత్సరానికి గాను వరల్డ్ ఎర్త్ డే యొక్క ఇతివృత్తం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని 2024వ సంవత్సరానికి గాను ఏప్రిల్ 23వ తేదీన మనం జరుపుకుంటున్నాం. సో దీని యొక్క ఇతివృత్తం రీడ్ యువర్ వే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల నైకాస్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ అయినటువంటి అద్వైత నాయర్ని 2024వ సంవత్సరానికి గాను యంగ్ గ్లోబల్ లీడర్గా అనౌన్స్ చేయడం జరిగింది. టాలీవుడ్ యాక్టర్ రామ్ చరణ్కి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్నటువంటి వేల్స్ యూనివర్సిటీ ఇటీవల లిటరేచర్లో ఆనరీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగింది. అనంత్ టెక్నాలజీస్ యొక్క ఫౌండర్, దీని యొక్క సిఇఓ అండ్ దీని యొక్క చైర్మన్ పావులూరి సుబ్బారావు ఇటీవల ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఆర్యభట్ట అవార్డుని పొందడం జరిగింది. సో అలాగే డిస్టింగ్విష్ ఫెలో అనేటువంటి బిరుదు ఈయన పొందారు. వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మన భారతదేశం యొక్క నెక్స్ట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఇటీవల అపాయింట్ అయ్యారు. ఈయన ప్రజెంట్ ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులవడం జరిగింది. 16th వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అబుదాబిలో నిర్వహించడం జరిగింది. లక్ష్మణ తీర్థ రివర్ డ్రైస్ అప్ అమిడిస్ట్ డ్రాట్ అండ్ హీట్. ఈ లక్ష్మణ తీర్థ నది కావేరీ నది యొక్క ఉపనదుల్లో ఒకటి. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్ స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ 2024-25. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫైర్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పాఠశాలకి సంబంధించి. థ్యాంక్ యూ.